ఆర్టిసాల్ వారి సౌజన్యంతో మనం ఈ కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమం ఏంటి మేడం చెప్తున్నారు, ఏంటి మంచి కార్యక్రమం అంటే సీడ్ బాల్స్ మనకి ఈరోజు పరిచయం చేస్తారు. సీడ్ బాల్స్ అంటే తెలుసా? సీడ్స్ అంటే తెలుసు కదా, ఏంటది? విత్తనాలు. ఆ సీడ్స్ ని మనం క్లేతో, వాటర్ తో, మెన్యూర్ తో కలిపి ఒక బాల్ లాగా చేసి సీడ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎందుకు సీడ్ ని ప్రొటెక్ట్ చేయాలి? సీడ్ ఓపెన్ గ్రౌండ్ లో వేసాం అనుకో, వాటికి హార్మ్ చేసే ఉన్నాయి కదా, ఏమున్నాయి? పక్షులు, జంతువులు, ఇవన్నీ కూడా వాటిని తీసుకువెళ్ళిపోతారు. కాబట్టి మనం సీడ్ బాల్ రూపంలో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని, ఎక్కడైతే దాని అవసరం ఉందో, ఎక్కడైతే మనం వెళ్ళలేమో, ఏ ఏరియాలో అయితే ప్లాంటేషన్ జరగదో ముఖ్యంగా ఆ ఏరియాలని మనం టార్గెట్ చేసుకుని సీడ్ ప్లాంట్స్ ని వేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎఫారెస్టేషన్, బాగా పచ్చదనాన్ని పెంచడానికి ఈ సీడ్ బాల్ దాన్ని మనం వేస్తాం. సీడ్ బాల్ వేసినప్పుడు దాన్ని తర్వాత మనకి వాటర్ ఆటోమేటిక్ కొంత ప్రొటెక్ట్ చేయొచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ ఇచ్చే వాటర్ ని అది మెత్తబడి ఆ సీడ్ తద్వారా తర్వాత జెర్మినేషన్ స్టార్ట్ అవుతుంది, మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. సో ఆ హ్యాబిటేషన్ లో పెరిగేవే మనం మాక్సిమం వేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ సాయిల్ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు ఎందుకు మనం మొక్కలు నాటాలి మనందరికీ తెలుసు. సార్ ఇప్పుడు చెప్పారు, ఎంతో ఖర్చుతో మనం ఎయిర్ ని కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. దేవుడు మనకి స్వచ్ఛంగా ఇచ్చారు, అర్థమైందా? మన నాసికల్లో ఊపిరి ఉంది, హాయిగా గాలి పీల్చుకుంటా ఉన్నాం. కానీ రానున్న రోజుల్లో మనకి డిఫారెస్టేషను, సివిలైజేషను, మరి ఇండస్ట్రియలైజేషను ఇవన్నీ వచ్చి జనాభా పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల, స్థలాభారం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మొక్కలు నాటడానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. Everybody, all the faculty here has explained most of the situation that the idea we're going to follow today. So we are going to make seed balls. This is something that I learned yesterday itself, that seed balls is a 10,000-year-old technique. It's a practice. 10,000 years ago, people understood that wherever there is elephant dung, plants grow from there very easily. So we have adopted this practice in the modern days, where we place seeds inside balls of elephant dung and then we distribute it using helicopters right before monsoon or during early monsoon. So when it grows, it has the perfect atmosphere for it to sprout properly. So today we will be taking the jackfruit seeds. All of you would have eaten jackfruit. Yeah, we'll be taking the seeds, putting it inside the elephant dung, making balls out of it, and then we will put it for drying. And few days later, it will be scattered all across for forest regeneration. Because forests are very important for us. It gives us oxygen, gives us wood. So this is a very important thing that. వాళ్ళ ఏం ప్రోగ్రామ్ ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రిన్సిపల్ మ్యామ్ ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టుడే? వాట్ ఈస్ ద వర్క్షాప్? వర్క్షాప్ పేరేంటి? సీడ్ బాల్ వర్క్షాప్. వర్క్షాప్ పేరేంటి? సీడ్ బాల్ వర్క్షాప్. సో దీనిపైన ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. వీ హ్యావ్ అవర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ from the NGO Green Climate. He is working along with the horticulture department of Visakhapatnam. So we have approached horticulture department. They have referred him as the expert faculty in this seed ball workshop anamata. Seed ball anedi seed and how we can sprout it into the tree. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదా. సో it is the right moment for us to learn about the seed ball workshop. So అందరూ చక్కగా నేర్చుకోండి and you try to implement in your houses, in your free time, along with your parents. Okay na? పూర్ణచంద్ర, నేను జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు స్వచ్ఛ పక్వాడ నుండి మాకు సీడ్ బాల్స్ తయారు చేయడానికి చెప్పడానికి వచ్చారు. మనకు ఆక్సిజన్ అనేది ఎంత ముఖ్యమో చెప్పడం ద్వారా మనం ప్రజలకు కూడా ఇవన్నీ నేర్పించాలని చెప్పేసి చెప్పారు. నాకు అవకాశం ఇచ్చాను. థ్యాంక్స్.
చూపిస్తున్నారు, తర్వాత మీరు ఫ్యూచర్ లో మీరు ఇంకొంతమందికి చూపించాలి. ఈ సీడ్ బాల్ ఇలా ప్రిపేర్ చేయొచ్చు, దీని వల్ల ఇలా మొక్కల్ని పెంచొచ్చు, సీడ్ ని ఇలా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నది. ఇప్పుడు మీరు ఉన్నది 51, మీ 51 కి సార్ చెప్తారు. మీరు ఫ్యూచర్ లో ఇంకా చాలా మందికి చెప్పాలి, కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు నేర్చుకోవాలి, మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్ లో చాలా మందికి మీరు చెప్పాలి. ఓకేనమ్మా? అర్థమైంది అందరికీ? నేర్చుకోండి. ఓకేమ్మా? చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్లు నరికితే మనకి ఆక్సిజన్ అనేది ఉండదు. కాబట్టి మనం ఎక్కడైనా సరే మనకి ప్లేస్ ఉంటే మనం అక్కడ ప్లాంట్స్ నాటి మనకి ఆక్సిజన్ ని పెంచుకోవాలి. అలాగే మనకి చాలా అవసరమైంది ఆక్సిజన్, కాబట్టి మనం ఎక్కువగా ప్లాంట్స్ నాటి దాన్ని మనం పర్యావరణంగా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాపాడుకోవాలంటే మనం ఫస్ట్ మొక్కలు నాటాలి. మొక్కలు నాటితేనే మనకు ఆక్సిజన్ అనేది అందుతుంది. కాబట్టి అప్పుడు మన దేశం అప్పుడు దాకా రక్షణగానే ఉంటది. ఆక్సిజన్ అనేది మొక్కల వల్ల వస్తుంది. మొక్కలు నాటితే ఆక్సిజన్ మనకి అందుతుంది. ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ నాటితే అప్పుడు మనకు ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. మానవులు వాళ్ళకు అవసరమైన తోటలు పెంచడం కోసం ఆ ఏనుగుల ఎద్దును ముద్దలుగా చేసి ఎండబెట్టి వర్షాకాలంలో డిఫరెంట్ ప్లేసుల్లో వాళ్ళకి సానుకూలంగా ఉపయోగపడే ప్లేసుల్లో ఆ ముద్దలు ఏర్పాటు చేశారు. ఆ ముద్దల ద్వారా వచ్చిన మొక్కల ద్వారా ఆహారం అనేది తిన్నారు. ఈరోజు మీరంతా కూడా సామాజిక వనాలు పెంచడం కోసం ఈ సీడ్ బాక్స్ ప్రక్రియ అన్నది చేయాలని మేమైతే కోరుతున్నాం. ఓకేనా? ఇలా ఉండగా చేయాలి. మనం ఇలా పేడ మట్టితో గుండ్రంగా ఒక ఉండలా చేస్తే ఇది విత్తన బంతి. ఓకేనా? ఈ విత్తన బంతి 2 రోజుల్లో ఆరిపోతుంది. ఈ 2 రోజుల్లో ఆరిపోయిన తర్వాత ఈ విత్తన బంతిని మనం ఏం చేస్తాం? కొండల మీద వేస్తాం. కొండల మీద వేస్తే ఏమొస్తుంది? పనస మొక్క వస్తుంది. పనస మొక్క వస్తుంది. ఎక్కువ వేస్తే పనసకాయల తోట వస్తుంది. ఓకేనా? ఈ పనస తోట ఏమవుతుంది? చాలా మందికి పనస పళ్ళు ఇస్తుంది. మన సమాచారం కొండంతా పనస పళ్ళు ఉన్నాయి కదా, ఎప్పుడో ఆది మానవులు వేసినవి, అవి మనం వేసినవి కాదు. ఓకేనా? సో మీరంతా అది చేయండి. మీకు ఇక్కడ పేడ మట్టి పెడతాము, ఒక్కొక్కరు వచ్చి కొంచెం కొంచెం తీసుకుని వెళ్ళిపోండి. ఓకేనా? ఈరోజు ప్రకాశరావుపేట హై స్కూల్లో సీడ్ బాల్స్ చేయడం జరిగింది. ఇదేంటంటే జీవీఎంసీ స్వచ్ఛ పక్వాడ, హెచ్పిసిఎల్ వాళ్ళు కలిపి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ వాళ్ళు కలిపి ఈ సీడ్ బాల్స్ అనేవి చేయించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆడపిల్లలు మగపిల్లలు కలిపి సీడ్ బాల్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఏ విత్తనాలు కూడా పడేయకూడదు. ప్రతి విత్తనాన్ని కూడా అది మొక్కొచ్చేలాగా చేయాలి. సీడ్ బాల్ లా చేసి వర్షాలు వచ్చేటప్పుడు కొండల మీద వేయాలి. ఇలాగా సామాజిక వనాలు అనేవి పెంచుతా ఉండాలి. అడవిలు అభివృద్ధి చెందాలి. అప్పుడే శీతోష్ణ స్థితిని కాపాడుకోవడం జరుగుతుంది. ఈరోజు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రకృతి మరి ఏ రకంగా కలుషితం అవుతుందో మనందరికీ తెలిసిందే. విద్యార్థుల దగ్గర నుంచి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు మరి రత్నం సారు, గ్రీన్ క్లైమేట్ సారు, మాకు 14 సంవత్సరాల నుంచి కూడా సార్తోని అనుబంధం ఉంది. మా పాత పాఠశాలలో కూడా మరి సారు ఫారం నుంచి కూడా చాలా మందిని రప్పించి మరి వ్యవసాయం గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఈ జీవీఎంసీ పాఠశాల ప్రకాశరావుపేటలోని విద్యార్థులకి సీడ్ బాల్స్ గురించి అవగాహన కల్పించడం మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. విద్యార్థులందరూ కూడా ఈ పనస తనలు తిని వాటిలో ఉన్నటువంటి సీడ్స్ తోని సీడ్ బాల్స్ తయారు చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి దీని ద్వారా మనం ఏం సాధించవచ్చు అనే దాన్ని కూడా సారు అవగాహన కల్పించడం, అలాగే హెచ్పిసిఎల్ వారి
సౌజన్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి పర్యావరణ పరిరక్షణలో మనవంతు పాత్రను పోషించడానికి సహకరించినందుకు మరి రత్నం సార్కి ధన్యవాదాలు